హబక్కుకు గ్రంథం అంతా ఇదే. ఏంటి నువ్వు చూడవా, అసలు ఉన్నావా నువ్వు? ప్రపంచంలో ఉన్న అన్ని రకాల భక్తులకు ఇదే క్వశ్చన్. అయితే భక్తులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే జరగంగానే ఆయన కత్తెత్తుకొని వచ్చేసి వేసేయాలనుకుంటారు. బట్ గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్. ఆయన అలా పనిచేయడు. ఆయన ఏమంటాడు అని అంటే, నా ప్లాన్ ఒకటి ఉంది, నేను చేస్తున్నా. అప్పుడు హబక్కుకు కోపం వచ్చి దాన్ని ఏమంటారు, అలిగితాడు. అలిగి పై గోపురం ఎక్కి మఠం వేసుకొని కూర్చుంటాడు. నువ్వు చెప్పు నాకు ఇప్పుడు ఆన్సర్. భక్తిహీనులు, అసలు భక్తి లేని వాళ్ళు, మాకంటే తక్కువ నీతి పరులు వచ్చి మాకు బుద్ధి చెప్తారా? మేము హింసింపబడటం నీకు ఇష్టమా అని అడుగుతాడు. ఈయన ఏంటిది ఇలా చేస్తావా అంటే, దానికి ప్రభు ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు చూస్తుండు, నేను చేస్తున్నా, నేను ఒక నూతన కార్యం చేస్తున్నా, అది వస్తుంది, అది జరుగుతుంది, యూ జస్ట్ నీడ్ టు సీ ఇట్. నన్ను క్షమించు, నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వు చేస్తున్నావు పని, యూఆర్ వర్కింగ్ బిహైండ్ ఇట్, కాకపోతే నేను అనుకుంటున్న పద్ధతులు చేయట్లేదు. నాకు ఇప్పుడే ఇక్కడే ఇలాగే పైనుంచి ఉరుములు పడాలి, కింద భూమి పగిలిపోవాలి అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలా కాదు. యూ హ్యావ్ ఎ డిఫరెంట్ వే. ఆ డిఫరెంట్ వేలో నువ్వు పని చేస్తున్నావు అని గమనించిన తర్వాత హబక్కుకు ఏమంటాడంటే, సాలలో పశువులు లేకపోయినా, అంజూరపు చెట్లు ఫలించకపోయినా యెహోవా యందే నేను ఆనందిస్తాను. నువ్వు ఉన్నావు, నాకు అర్థమైపోయింది, నువ్వు చేస్తున్నావు, నమస్కారం స్వామి, నువ్వే చేయి అని చెప్తున్నాడు. సో ఫైనల్ గా వాళ్ళు పనిష్మెంట్ కు లేకపోతే తీర్పు అనేది ఆయన చేతిలో. లెట్స్ పుట్ ఇట్ దిస్ వే. మనం అనుకున్నట్లుగా కాకపోయినా ఆయన తనదైన శైలిలో, తన పద్ధతిలో సమస్తాన్ని నూతన పరుస్తున్నాడు. కొందరికి ఛాన్స్ ఇచ్చి నూతన పరుస్తాడు, కొందరికి పళ్ళు రాలగొట్టి నూతన పరుస్తాడు. రెండిట్లో ఏది కరెక్ట్ అనేది ఆయనకే వదిలేద్దాం, ఆయన చేస్తాడు. హీఈస్ డూయింగ్ ఇట్.